హాయ్ అండి, హలో. నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్. ఈరోజు మనం సేమియా దద్దోజనం ఎంతో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి హడావిడి ఏమీ లేకుండా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. చూస్తున్నారు కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ. పోపులు చూసారు కదా, పోపులు మనకు కావాల్సిన పల్లీలు, అలాగే కొంచెం జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర గార్నిష్కి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని అవన్నీ తర్వాత ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీడిపప్పు వేసేసి వేయించండి. టకటకమని వేయించేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. ఆయిల్లోనే కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే దద్దోజనానికి హైలైట్ అవుతుంది. అందుకని నేను 2 స్పూన్లు ఆయిల్ వేసాను. 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసి చూసారు కదా, జీడిపప్పు తర్వాత పల్లీలు 1 బై 1 వేసేసుకోవడమేనండి. ఇంకా మనకి ఎక్కడ ఆపేది లేకుండా ఏది వస్తే తర్వాత ఏమేమి వేసుకోవాలో మీకు అన్నీ తెలిసిందే కదా. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, అది మీకు ఆప్షనల్ అండి. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే వేస్తే గుళ్ళో ప్రసాదం పెడతారంటారు కదా, ఒక్కొక్కసారి ఆ టేస్ట్ అయితే వస్తుంది. చూసుకోండి ఒకసారి. ఇదిగోండి ఇప్పుడు పోపులన్నీ వేసేసుకోవాలి. పోపు సామాన్లు అంటే మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవేనండి. మళ్ళీ ఏంటో అనుకోకండి, శనగపప్పు ఇవే కలిపి వేసాను. అదిగోండి ఇప్పుడు కొంచెం అల్లం సన్నగా తరుక్కొని అల్లం తురుగు వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసేసుకొని మళ్ళీ వేయించేయండి. వేయించేసి మొత్తం చూసారా అదంతా ఆయిల్ అంతా వెళ్ళిపోయింది. లాస్ట్లో ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం కారంగా ఉండాలి కదా, మరి ఘాటు కదా. చూసారా మొత్తం అదంతా వేసుకున్నాక అది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలిపేసి ఇప్పుడు మనం ముందుగానే మజ్జిగ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాం. ఆ మజ్జిగ వేసేసుకొని కలిపేయడమేనండి. ఒక గ్లాస్కి ఒక 1/2 లీటర్ మజ్జిగ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మనం చేసుకునేది ఒక 1/4 కేజీకి. ఆ కొలతలు చెప్తున్నా. చూసారా, సేమియా ఫస్ట్ ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాన్ని మజ్జిగలో వేసేసి చూసారు కదా, స్ప్రెడ్డింగ్ చేయాలి, మొత్తం కలిపేయాలి. కలబెల్ల మరి అలాగని కలిపేయకండి, జావ అయిపోతే సేమియా మొత్తం పిండిగా అయిపోతుంది. జస్ట్ దాన్ని అలా మెత్తగా చూసారు కదా, మొత్తం మజ్జిగ అంతా వచ్చేసింది. అదిగోండి ఎంతో టేస్టీ అయిన దద్దోజనం, హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో.